కీర్తిశేషులు పోతుగుట సుబ్రహ్మణ్యం ఐఏఎస్ 16వ వర్ధంతిని నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ వర్ధంతి సభకు సుబ్రహ్మణ్యం అభిమానులు, ఎస్సీ ఎస్టీ కుల సంఘాల నాయకులు, పద్యనాటక పరిషత్ కళాకారులు, సీమాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొని ఆయన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ మరియు సుబ్రహ్మణ్యం అన్న కుమారుడు జ్యోతి సోమశేఖర్ మాట్లాడుతూ, ఈరోజు కీర్తిశేషులు పోతుగుంట సుబ్రహ్మణ్యం ఐఏఎస్ 16వ వర్ధంతిని ఘనంగా నిర్వహించామన్నారు. ఈ వర్ధంతి సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. 1983లో సివిల్ సర్వీస్ అధికారిగా ప్రారంభమై ఆ తర్వాత ఐక్యరాజ్య సమితిలో వివిధ పట్టాలు పొందిన గొప్ప వ్యక్తి అన్నారు. ఆనాడు సుబ్రహ్మణ్యం ప్రవేశపెట్టిన పథకాల వల్లే రాజశేఖర్రెడ్డి ప్రభుత్వం 2 సార్లు అధికారంలోకి వచ్చిందన్నారు. అనంతరం వారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చిందన్నారు. విలువలకు మారుపేరు సుబ్రహ్మణ్యం అన్నారు. ప్రతి విద్యార్థి ఆయనను స్ఫూర్తిగా తీసుకుని బాగా చదివి ఐఏఎస్లు రాణించారని తెలిపారు. సుబ్రహ్మణ్యం వర్ధంతిని ప్రతి సంవత్సరం జరుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో వీసీకే పార్టీ జిల్లా అధ్యక్షులు ఎంబేటి జయరాజు, బహుజన్ ఎలక్ట్రిసిటీ నాయకులు కెవి విక్టర్, పద్యనాటక పరిషత్ కళాకారుల సంఘ నాయకులు పిన్ను గంగాధర్ రెడ్డి, వాదనల వెంకట్రమణ, శ్రేయాభిలాదులు, సీమాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పందింటి సుబ్బయ్య, మన ఎంఆర్పీఎస్ నాయకులు పల్లాల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మా చిన్నాన్నగారు డాక్టర్ పొంతకుంట సుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్ 16వ వర్ధంతి సందర్భంగా విచ్చేసిన సుబ్రహ్మణ్యం గారి అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. 1983వ సంవత్సరంలో సివిల్ సర్వీస్ అధికారిగా సెలెక్ట్ అయి వివిధ హోదాల్లో పనిచేసి ఐక్యరాజ్య సమితిలో కూడా అధికారిగా గుర్తింపు తెచ్చుకొని పావర్టీ అలివియేషన్ ప్రోగ్రాం పేదరిక నిర్మూలన మీద 193 దేశాలకు డైరెక్టర్ జనరల్గా పనిచేసినటువంటి దళితుల ముద్దుబిడ్డ కీర్తిశేషులు డాక్టర్ పి సుబ్రహ్మణ్యం గారు ఐఏఎస్. వారు పెట్టినటువంటి పథకాలు 2 సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చాయి. తదనంతరం రాజశేఖర్ రెడ్డి గారి తనయుణ్ణి కూడా అధికారంలోకి తీసుకొచ్చాయి. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి మీకు. ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంఏ పూర్తయి ఎంఫిల్ జాయిన్ అయినప్పుడు వారికి సుబ్రహ్మణ్యం గారు ప్రొఫెసర్గా వ్యవహరించారనే విషయం మీలో చాలామందికి తెలియదు. సుబ్రహ్మణ్యం గారు చంద్రబాబు నాయుడు గారి పేషీలోకి సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీగా పిలిచినప్పుడు గురువర్యుల దగ్గరికి ఫైల్ తీసుకెళ్లడం ఇష్టం లేక సతీష్ చంద్ర గారిని ప్రపోజ్ చేసి ముఖ్యమంత్రి కార్యదర్శిగా పంపినటువంటి వదాన్యుడు. వచ్చిన అవకాశాన్ని కూడా అంటే విలువలకు ఆయన ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. సుబ్రహ్మణ్యం గారికి 2 పిల్లలు, ఇద్దరు బిడ్డలు, ఒక బిడ్డ డిప్యూటీ కలెక్టర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పోస్టులో ప్రస్తుతం రామచంద్రాపురం ఆర్డీఓ నుండి ట్రాన్స్ఫర్ అయి ఇప్పుడు కర్నూలు జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్నారు. వారు మరెన్నో ఉన్నత పదవులు అలంకరించి చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ అయ్యేటువంటి పరిస్థితిగా ఆమె తన కెరీర్ని మలుచుకోవాలని వారి కుటుంబానికి ఆ వెంకటేశ్వర స్వామివారు వారి పాదపద్మముల సాక్షిగా ఎల్లప్పుడూ సుబ్రహ్మణ్యం గారు పేదల పట్ల ఆలోచించిన వ్యక్తిగా వారి కుటుంబానికి ఆయన ఆశీస్సులు అందించాలని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడంలో మాకెంతో సహాయపడినటువంటి అన్న బీసీకే పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ జయరాజ్ గారు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు శ్రీ విక్టర్ గారు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన అందరూ పద్యనాటక కళాకారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు శ్రీ పిన్ను గంగాధర్ రెడ్డి గారు, వారి కుటుంబానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అనారోగ్యంతో కూడా నేను ఆహ్వానించిన వెంటనే విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం అనరించారు. సుబ్రహ్మణ్యం గారి సంస్మరణ సభ రాబోయే సంవత్సరాల్లో ఇంకా ఘనంగా జరిపి వారి కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని, దళితుల సమస్యల పట్ల అవతలి వ్యక్తి ఎంత స్థాయి వ్యక్తి అయినా న్యాయం ఉన్నప్పుడు ఒప్పుకునే సమస్య లేదని సభాముఖంగా మీ అందరికీ విన్నవిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు డాక్టర్ భీమారావు రామ్జీ అంబేద్కర్ గారి
భవన్లో అంబేద్కర్ గారి సాక్షిగా సుబ్రహ్మణ్యం గారు లాంటి అధికారుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత బిడ్డలు అంబేద్కర్ గారు ఒక సూక్తి చెప్పారు, 1000 మంది గుమాస్తాలను తయారు చేసేదానికంటే ఒక ఐఏఎస్ అధికారిని తయారు చేయమని. కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం అనరించడంలో ఎప్పుడూ సహాయం చేస్తున్న మా ఎస్సీ జేఏసీ జిల్లా అధ్యక్షులు శ్రీ వాదనాల వెంకటరమణ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ కలివెల ఎలీషా కుమార్ గారు, కో చైర్మన్ శ్రీ పల్లాల శ్రీనివాసులు గారు, బహుజన్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు ఆదినారాయణ గారు, మనోజ్ గారు, దర్శి మాల్యాద్రి గారు, అదేవిధంగా హరి గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి హెడ్ కానిస్టేబుల్ అల్లుడు శ్రీ జగన్నాటి మస్తానయ్య గారు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కన్వీనర్ శ్రీ మిరియాల వెంకటరమణయ్య గారు అల్లుడు, ఎంతో శ్రమ కూర్చి ఆరోగ్యం బాగలేకపోయినా ఇక్కడికి విచ్చేసిన నా కుమారుడు వెంకటదుర్గా ప్రసాద్కి ఆశీస్సులు అందిస్తూ వారి తాత మాదిరిగా పట్టుదలగా ఐఏఎస్ సాధించాలని, దీన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని దుర్గాకి గైడ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పాదాభివందనం చేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. జోహార్ డాక్టర్ పి. సుబ్రహ్మణ్యం గారు.